నారా లోకేష్ నారావారి వారసుడు 2016-17 రోజుల్లో పప్పు అన్నారు. ఆయనకు మంత్రి పదవి ఇవ్వటం తప్పు అన్నారు. గాజులు వేసుకో అన్నారు, చీరలు కట్టుకో అన్నారు. పోటీ చేయటం చేతగాక ఎమ్మెల్సీ ఇచ్చి అడ్డదారిలో మంత్రిని చేశారు అన్నారు. మంగళగిరి అని పలకలేని నీకు మంగళగిరిలో పోటీ చేసే అర్హత ఉందా అని కూడా అన్నారు. 2019 ఎలక్షన్లో పోటీ చేశాడు, మంగళగిరి మీద ఘోరంగా ఓడిపోయాడు. బాడీ షేమింగ్ చేశారు, గేలి చేశారు, గోల చేశారు, ఎగతాళి చేశారు. ఇది వైసీపీ వారి మీడియా చేసిన కారు కోతలు, గేలి చేష్టలు. తెలుగుదేశం పార్టీలో కూడా ఒక నైరాశ్యం ఏర్పడింది 2019 తర్వాత. పార్టీ కార్యకర్తలంతా, పార్టీ నాయకులందరూ ఒక్కసారిగా నిరాశతో నిశత్తువులోకి వెళ్ళిపోయారు. చంద్రబాబు నాయుడు తర్వాత పార్టీకి ఆశాకిరణం ఎవరు? చంద్రబాబు నాయుడు తర్వాత నెక్స్ట్ తరం లీడర్ ఎవరు? చంద్రబాబు నాయుడుకి వయసు అయిపోతుంది, తర్వాత వచ్చే నాయకుడు ఎవరు అని పార్టీ కార్యకర్తలో ఒక అంతర్మదనం ఏర్పడింది. నిజమే, ఆ పరిస్థితుల్లో ఏ వైపు చూసినా ఒక సగటు తెలుగుదేశం కార్యకర్త ఆవేదన. బాలకృష్ణని చూస్తేనేమో ఆవేశం ఎక్కువ, ఆయన యాగ్గా మాట్లాడలేడు, రాజకీయాలకు ఆయన అంతంత మాత్రమేను అని ఒక భావన ఏర్పడింది. ఎప్పటికైనా జూనియర్ ఎన్టీ రామారావు వస్తేనే పార్టీకి భవిష్యత్తు ఉంటుంది అని ఒక టీడీపీ అభిమానుల్లో ఒక ఆలోచన మొదలైంది. అందరిలో నిరాశ, నిశ్శబ్దం. ఆ సీను అంత మటు కట్ చేస్తే నారా లోకేష్ 2023 రంగంలో దిగాడు. బాడీని మోల్డ్ చేసుకున్నాడు, భాషని మార్చుకున్నాడు, ఆవేశాన్ని చంపుకున్నాడు, ఆలోచనలను పెంచుకున్నాడు. చంద్రబాబు నాయుడుకు నిజమైన వారసులాగా తయారై వచ్చాడు. యువగలం మొదలు పెట్టాడు, కథన రంగంలో కాలు పెట్టాడు, పాదయాత్రతో ప్రజల మనసులు తెలుసుకున్నాడు, వైసీపీ అక్రమాలకి రెడ్ బుక్ తయారు చేశాడు. నారా లోకేష్ పాదయాత్రకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అడుగడుగున నీరాజనాలు పలికారు. ఎక్కడ చూసిన తండోపతండాలుగా జనం నీరాజనాలు పలికారు. పార్టీ నాయకులకు ధైర్యం వచ్చింది, పార్టీ కార్యకర్తలకు జోసు పెరిగింది, తెలుగుదేశపు శ్రేణులకు ఊపు పెరిగింది. అటు వైసీపీ శ్రేణులు కూడా ఎదురుదాడి తీవ్రతరం చేశారు. భువనేశ్వర్ గారిని అసభ్య పదజాలంతో దూషించారు. చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలోనే ఏడిపించారు. తెల్లవారుజాము 4 అరెస్ట్ చేసి రాజమండ్రి జైలుకు తరలించారు. లోకేష్ది ఎర్ర బుక్కు కాదు, ఎర్రి బుక్కు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన సందర్భంలో యువగలం ప్రజా పాదయాత్ర ఒక్కసారిగా ఆపు చేసి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారి మాట తీసుకొని, సాయం తీసుకొని ఢిల్లీ వీధుల్లో ఒక్కడై ఢిల్లీ అంతా చంద్రబాబు నాయుడు గారి బెయిల్ కోసం తిరిగాడు. ఎంతమంది నాయకులను కలిశాడు, ఎన్ని పార్టీ లీడర్లను కలిసి ఉంటాడు. తెలుగుదేశం పార్టీ నాయకులకు ధైర్యం చెప్పుకుంటూ, అండగా ఉంటూ, అదరకుండా బెదరకుండా పార్టీని ఒక్కడై నడిపాడు. ఆ క్లిష్ట పరిస్థితుల్లో ఒక్కడగా నడిపాడు. అది కదా నాయకుడు ఉండాల్సిన లక్షణం. ఎక్కడి నుంచి రావాలి నాయకులు? అప్పుడు నారా లోకేష్ను చూసి మేధావులు సైతం ముక్కులను వేలేసుకున్న సందర్భం అది. ఇది కదా నాయకుడికి ఉండాల్సిన లక్షణం అని. నిలబడ్డాడు, కలబడ్డాడు, తలబడ్డాడు. చంద్రబాబు నాయుడుకు చేదోడు వాదోడుగా 2024 ఎలక్షన్లలో టికెట్ సెలక్షన్ల కాడి నుంచి, కొత్త నాయకుల కాడి నుంచి, యువతను ప్రోత్సహించేదాని కాడి నుంచి అన్ని తానై లోకేష్ నడిపించిన తీరు అబ్బురుపరిచింది. పవన్ కళ్యాణ్తో చెలిమి, నరేంద్ర మోడీ గారితో కలిమి, అన్ని కలిసి మహాకూటమి ఏర్పాటై అదే మంగళగిరి గడ్డ మీద 2024 పోటీ చేసి ఎలక్షన్స్ లో 90,000 పైసలకు ఓట్ల మెజార్టీతో గెలిచాడంటే ఒక్కసారి అర్థం చేసుకోవాలి. అతను పడిన కష్టం, అతను పడిన బాధ, అతను పడిన నరకం, తనను తాను మార్చుకున్న విధానం,
తనకు తాను నేర్చుకున్న నిదానం, పోరాట తత్వం, పార్టీ పటిష్టం, ఇలాంటి నాయకున్నే కదా తెలుగుదేశం పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు అందరూ కోరుకుంది. దానికోసం ఎంత నలిగాడు, నిరూపించుకుంటున్నాడు. 2024 కూటమి విజయకేతనం ఎగరవేశాక ఒక పక్క ఐటీ మంత్రిగా, ఒక పక్క విద్యాశాఖ మంత్రిగా 2 బాధ్యతలను సకాలంలో నిర్వర్తిస్తూ ఎర్రబొక్కు పనిలో ఉన్నాడు. కార్యకర్తలకి మనోధైర్యం నింపుతున్నాడు. విద్యాశాఖ మంత్రిగా సరికొత్త అధ్యాయానికి తెరలేపి కొత్త సంస్కరణలు తీసుకొస్తున్నాడు. పిల్లలకి, టీచర్లకి మోటివేషన్ స్పీచ్లు ఇస్తూ నిరూపించుకుంటున్నాడు. ఇకపోతే ఐటీ మంత్రిగా క్వాంటమ్ కంప్యూటర్స్, గూగుల్ డేటా సెంటర్ అనేది ఒక ఆంధ్రాకి రావటం అనేది అది చిన్న విషయమా? అది చిన్న విషయమేనా? ఎన్ని పెట్టుబడులు, ఎన్ని కంపెనీలు, ఎన్ని ఉద్యోగ కల్పనలు, డిఎస్సి, ఇలా చెప్పుకుంటూ పోతూ ఎన్నో పరిపాలనని పరుగులెత్తిస్తున్న నారా లోకేష్. పరిపాలన అంటే ఇది, ఇలా ఉండాలా, ఒక మంత్రి పదవి చేస్తే ఇలానే ఉంటుంది అని నిరూపించిన వ్యక్తే నారా లోకేష్. పరిపాలనని పరుగులెత్తిస్తూ, పార్టీని పటిష్టపరుస్తూ, ముందు తరానికి బాటలు వేస్తూ, ఆంధ్రప్రదేశ్ పుట్టినాక ఎంతమంది ఐటీ మంత్రులు వచ్చి ఉంటారు? ఇదే నారా లోకేష్ మార్పు పాలన. తెలుగుదేశం పార్టీ రథసారథి, ముందు తరాలకి ఆశాదీపం నారా లోకేష్. ఇదే కదా నారా లోకేష్ అంటే. విద్యా ఐటీ శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ.